మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మూ టాక్స్. అప్పుడప్పుడు నేను మీకు నా కథలు కొన్ని చదివి వినిపిస్తున్నాను. మొన్న చదివిన బసమ్మ చెవికమ్మలు కథ చాలామందికి నచ్చింది. కథల పుస్తకం గురించి కూడా అడిగారు. కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి మీ అడ్రస్ పెడితే పుస్తకం మీకు అందుతుంది. సరే, ఈ వీకెండ్ మరో మంచి కథ మీకోసం. సువర్ణ గన్నేరు పూలు. కథ పేరు సువర్ణ గన్నేరు పూలు. ఈ కథ రాసినప్పుడు అమెరికా నుంచి ఆటావారు ప్రచురించే ప్రత్యేకమైనటువంటి ఆ సంకలనంలో ఈ కథను కూడా వేశారు. ఇది 2014లో తెలుగు వెలుగు మాసపత్రికలో వచ్చైన కథ. తర్వాత సగం పిట్ట అనే నా కథల సంపుటిలో ఈ కథ చేరింది. ఇప్పుడు ఈ కథ వినండి. కథ శీర్షిక సువర్ణ గన్నేరు పూలు. చెట్టుకి పిట్ట భాష తెలుసు, మట్టి భాష తెలుసు. మరి మనిషికి మనిషి భాషే తెలియదు. అదేంటో. ప్రతి మనిషికి తనకేం కావాలో తెలుసు, కానీ ఎదుటివాడికి ఏం కావాలో తెలియదుగా. లేకుంటే మానవగోళం ఇంత గందరగోళంలో ఎందుకు పడిపోతుంది చెప్పు? ఇతగాడేమీ చెట్టులా మారిపోడు కదా అని ఆవిడ గారికి అనుమానం. అతగాడి చేష్టలు కూడా అలాగే ఉంటాయనుకోండి. తెల్లారుతూనే కిటికీ తెరిచి చేతులు బార్లా చాపి ఒంటికాల మీద నిలబడతాడు. చాలించు స్వామి నీ యోగ విద్యలు. ఈ వయసులో పడ్డారంటే అంత తేలిగ్గా ఎముకలు అతుక్కోవంట. ఆవిడ గారి చమత్కారం చేస్తుంది. కిచెన్లోంచి హాల్లోకి అటో అడుగు ఇటో అడుగు వేస్తుంది. అన్నంత పని ఎక్కడ జరిగిపోతుందో అని ఆవిడ ఆందోళన. చూడు సువర్ణం, వాట్ మిస్టర్ గన్నారావు, వీళ్ళ పేర్లు అవి కావు. ఇద్దరూ ముద్దుగా అలా పిలుచుకుంటారు అంతే. ఇది యోగ విద్య కాదు డియర్, చెట్టు విన్యాసం. చెట్టు విన్యాసమా సన్యాసమా? తెల్లారుజామునే లేస్తావు, వాకింగ్లు యోగాలతో సరిపెట్టేస్తావు. చిన్న పని ముట్టుకుంటే ఒట్టు. ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఎంత పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తే మాత్రం ఇంత ఆర్భాటం పనికిరాదబ్బాయ్. అబ్బా, పిల్లలు పెళ్ళిళ్ళు అని అలా మాటిమాటికి గుర్తు చేయడం అవసరమా? కొంతకాలం ప్రేమించుకుందాం డియర్ అంటే విన్నావా? మ్యారేజ్ అని నా ప్రాణం తీశావు. ఇప్పుడేం కొంపలు ముంచుకుపోయాయి బాబు. అలా చేసుకున్నాం కనుకనే ముత్యాల్లాంటి 2 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళకి చదువులు పెళ్ళిళ్ళు అన్నీ టకటక అయిపోయాయి. ఆవిడ వంటగదిలోంచి విసిరే ఆ మాటకి హాల్లో యోగముద్రలో ఉండే రివర్స్లో ఒక రిటార్ట్ ఇద్దామనుకున్నాడు గన్నారావు. ఆ కంగారులో ఢామ్ అని పడ్డాడు. సువర్ణ పరిగెత్తుకొచ్చింది. చెబితే వినవు కదా. కాలా చెయ్య ఏమిరిగిందో? ఎవరైనా డ్రైవర్ని పిలవాలా? ఆగవమ్మా, నేనేం ముసలి పీనుగుని కాదు కదా. అమెరికాలో అయితే 50 ఏళ్లకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇకనే పిల్లలిద్దరూ అక్కడే ఉన్నారుగా, స్వయంవరానికి ప్రకటనలు ఇచ్చేసుకుంటే పోలా? అదెంత పని, అంతా ఆన్లైన్లోనే కదా. ఇదిగో నీకు తెలుసా, ఈ మధ్య ఆన్లైన్ డేటింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ ఎయిడ్స్ కూడా వస్తుంది, జాగ్రత్త. ఇంకా ఏదో అనబోయింది. ఇంతలో పని మనిషి శాంతమ్మ రావడంతో వాళ్ళ విసుర్లు కసుర్లు ఆగిపోయాయి. గన్నారావు మాత్రం మళ్ళీ చెట్టు ఆకారంలో నిలబడి చెట్టు విద్యను అభ్యసిస్తున్నాడు. రోజూ చూస్తున్న తంతే కదా అని పని మనిషి పెద్ద పట్టించుకోలేదు. గన్నారావు ఊరుకోకుండా, ఇదిగో శాంతమ్మ, నా చేతుల చివర్లలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా అని అడిగాడు. ఎప్పుడూ అలవాటైనదే కదా. అందుకే నవ్వుకుంటూ శాంతమ్మ తన పనిలో పడిపోయింది. సువర్ణ, గన్నారావు ఉరఫ్ రమాసుందరి, రామారావు ఒక సెంట్రల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. క్వార్టర్స్లో కాపురం. బంగారం బొమ్మల లాంటి 2 పిల్లలు. వాళ్ళకి బంగారం లాంటి చదువులే కాక బంగారం లాంటి సంబంధాలు కూడా చూసి పెళ్ళిళ్ళు చేసి పంపించారు. ఎంఏ చదువుతుండగానే పెళ్లి చేసుకున్నారు. అందుకే సర్వీస్ కూడా 10 ఏళ్ళు పైనే ఉంది. ఇద్దరూ ఒంటరిగానే ఉంటున్నా ఇద్దరి మధ్య ఆ ప్రామాయణం నాటి చిలిపి చేష్టలు పోలేదు. పని మనిషి శాంతమ్మ వెళ్ళిపోయిన వెంటనే గన్నారావు ముందుకు సువర్ణ వచ్చి నిలబడింది. ఏదో అప్పటిదాకా అతని మీద జోకులేసింది, కానీ సువర్ణకి కూడా చెట్టు వేషం అంటే చాలా మక్కువే. కాకపోతే గన్నారావుకి చెట్టు పిచ్చి బాగా ముదురుతోందని కొంచెం ఎక్కడో చిన్న డౌటు. అసలే ఆ రోజు ఆదివారం. అందుకే తీరికగా టీచర్ గారు టీచరమ్మ
కొత్తగా అలవాటైన కాలక్షేపం మొదలుపెట్టారు. కిటికీ ఊచల సందుల్లోంచి సన్నని ఎండపొడ సాగుతూ రావడం సువర్ణ గమనించింది. అది చెట్టు కొమ్మలా మారింది. ఆ కొమ్మకి పూల గుత్తులు వేలాడుతూ కనిపించాయి. కంగారు పడి కొంచెం కళ్ళు విదిల్చి చూసింది. ఎండ జాడ నీడలా మారి గన్నారావు చుట్టూ అల్లుకోవడం చూసింది. ఇక ఆలస్యం చేయకూడదని గన్నారావు ముందు సువర్ణ కూడా చెట్టులా ఒంటికాలి మీద నిలబడాలని ట్రై చేసింది. కానీ వీలు కాలేదు. అలా కాదు, చేతులు రెండు ముందు అటు ఇటు బార్లా చాపి బ్యాలెన్స్ అయ్యాక ఒక మోకాలి చిప్ప మీద ఇంకో కాలు ఆనించు. మళ్ళీ ట్రై చేసింది. వీలు కాలేదు. సరే, ఇలా చూడు, మనం సాధన చేస్తే మనలోంచి కూడా కొమ్మలు రావచ్చు. ఆ కొమ్మలకు పూలు పూయొచ్చు. అవి ఎవరికీ కనిపించకపోయినా నీకు నాకు మాత్రం తప్పక కనిపిస్తాయి. సరిగ్గా చూడు, నీకు నాకు ఇష్టమైన సువర్ణ గన్నేరు పూలు నా ఒంటి నిండా వేలాడుతూ కనిపిస్తాయి. చూడు, కళ్ళు మూసుకొని చూడు. అవునవును, కనిపిస్తున్నాయి. నువ్వు చెట్టయిపోయావు. నీ నుంచి కొమ్మలు పుట్టుకొస్తున్నాయి. వాటికి పూల గుత్తులు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాయి అంటూ చాలాసేపు అలాగే సువర్ణ నిటారుగా నిల్చుంది. మార్చి నెల వచ్చిందంటే వీరిద్దరికీ ఇదే ఆట అలవాటుగా మారింది. అలా చెట్టులా నిలబడే సంభాషణ సాగించింది. మా అన్నయ్య గారు అబ్బాయి సోము ఫోన్ చేశాడు. హైదరాబాద్లో ఏమైనా స్థలం చూడాలంట. విజయవాడ, విశాఖల్లో ఎలాగూ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉండాలని వాడి కోరిక. ఏం చేసుకుంటాడు? 3 నగరాల్లో ముచ్చటగా 3 సమాధులు కట్టించుకుంటాడా? అయినా చెట్టు ఎక్కడైనా స్థలం వెతుకుతుందా? స్థలాలే చెట్టుని అన్వేషిస్తూ వస్తాయి. పిచ్చి మనుషులు. ఈ వెంపర్లాట మానుకోమని చెప్పు. వీలైతే ఇక్కడికి వచ్చి ఖాళీ స్థలాల్లో 4 చెట్లు నాటి పొమ్మను. చెట్టు వేషం ఆపి కాస్త ఇహలోకంలోకి వస్తావా నాయనా? మనం త్వరగా టిఫిన్లు కానిచ్చి పిల్లల దగ్గరికి పోవాలి కదా. ఈరోజు ఆదివారం, మర్చిపోయావా? అంది సువర్ణ. ఎస్, అవును కదా, ఓకే అంటూ గన్నారావు బాత్రూంలోకి దూరాడు. పిల్లలంటే అనాథ పిల్లలన్నమాట. ఆదివారం అనాథాశ్రమానికి వెళ్ళి కొన్ని గంటలు వాళ్లతో గడిపి రావడం వీరికి అలవాటు. ఇది కూడా ఆ చెట్టు ప్రభావంతో వచ్చిందే. ఇంతకీ ఈ చెట్టు గొడవ ఏంటంటారా? అసలు కథ అంతా అదే. మరి చూద్దాం. ఇద్దరికీ ఈ మధ్య ఓ చెట్టు మంచి కాలక్షేపంగా మారిందండి. ఆ చెట్టు వసంతం ప్రవేశించిన తొలి రోజుల్లో ఓ 2 వారాలు మాత్రమే ఒళ్ళంతా గుత్తులు గుత్తులు పసుపు పచ్చ పూలతో ముస్తాబవుతుంది. సాధారణంగా మార్చి నెలలో ఎదురయ్యే ఈ సన్నివేశం కోసం సంవత్సరం అంతా ఎదురు చూడడం ఇద్దరికీ అలవాటుగా మారింది. పిల్లలెక్కడో దూరంగా అమెరికాలో ఉంటారు. మాటి మాటికి రాలేరు. స్కూల్లో పిల్లలతోనూ ఎక్కువసేపు వీళ్ళు గడుపుతూ ఉన్నా ఇంట్లో ఇద్దరి లోపల, ఇద్దరి బయట, ఇద్దరి మధ్య, ఇద్దరి చుట్టూ ఏదో ఒంటరితనం గూడు కట్టుకుంటూ వచ్చింది. దాన్ని ఛేదించే క్రమంలోనే గన్నారావుకి ఈ చెట్టుతో చెలిమి కుదిరింది. కొన్నాళ్ల పాటు స్కూల్ క్యాంపస్లో ఇలాంటిది ఒకే చెట్టు ఉండేది. రకరకాల చెట్లున్నా ఇది కాస్త డిఫరెంట్. సంవత్సరంలో ఎప్పుడో ఓసారి పసుపు పచ్చ పూలతో చెట్టు మురిపించేది. అరే, ఈ పూలు భలే ఉన్నాయే అనుకునేవారు. 1-2 వారాల్లో చెట్టు పూలగుత్తులన్నీ రాల్చేసుకొని ఏడాది పొడవునా ఎండుమూడల్లే నిల్చునేది. చూసి చూసి ఈ చెట్టుని క్యాంపస్ నిండా నింపాలన్న కోరిక గన్నారావుకి కలిగింది. ఆ చెట్టు పూలు పూసే కాలంలో రాత్రిపూట ఎవరూ చూడకుండా కింద రాలిపడిన పూలను ఏరుకొని అక్కడక్కడా రాల్చి వచ్చేవాడు. ఆ పూలతోనే కొత్త చెట్టు పుట్టుకొస్తుందని అతని కోరిక. కొంతకాలానికి నిజంగానే క్యాంపస్లో కొన్ని చెట్లు అలాంటివే పుట్టుకు వచ్చాయి. అది ప్రకృతి చేసిన ఏర్పాటే. కానీ గన్నారావు అదంతా తన ప్రతాపమే అనుకుంటాడు. ఇంకేముంది, గన్నారావుకి పండగే పండగ. ఆ చెట్టు పేరేంటో తెలుసుకోవడానికి బాటనీ మాస్టర్ని విసిగించాల్సి వచ్చింది. అది సువర్ణ గన్నేరు పూల చెట్టు అని తేలింది. అందుకే ముద్దుగా తన భార్యకు సువర్ణ సుందరి అని పేరు పెట్టుకున్నాడు. ఆమె మాత్రం తక్కువ తిందా? అతన్ని గన్నారావు అని పిలవడం మొదలుపెట్టింది. అలా సువర్ణ గన్నేరు చెట్టు వాళ్ళిద్దరి పేరుల్లో గూడు కట్టుకుంది. స్కూల్లో పేర్లు స్కూలు వరకే పరిమితమయ్యాయి. రాను రాను గన్నారావుకి ఈ వింత గన్నేరు చెట్టు మీద మమకారం పెరుగుతూ వచ్చింది. ఎంతగా అంటే సంవత్సరం పొడవునా ఆ చెట్టు ఎండిపోయి ఉంటే తాను కూడా తనలో తానే ఏదో వెతుక్కుంటూ ఉండేవాడు. ఒంటరితనాన్ని వస్త్రంగా కప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరూ చూడకుండా చెట్టును తడుముతూ ఉంటాడు. చెట్టుతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. చెట్టుకి చెవి ఆనించి ఏదో వింటాడు. పూలకాలం రాగానే ఆ చెట్టుతో పాటు తాను పరవశించిపోతాడు. ఉత్సాహంగా ఉరకలు వేస్తాడు.
ఎవరూ గమనించినా గమనించకపోయినా ఈ వైపరీత్యాన్ని అతని భార్య గమనిస్తూనే ఉంది. కానీ అతను చెట్టు గురించి చెప్పే మాటలు వింటే మాత్రం ఆమె గుండెల నిండా అంతులేని ఆనందం గుబాళిస్తుంది. ఏడాది పొడవునా ఒంటికాలి మీద నిలబడి చేతుల్ని అన్ని దిక్కులకు చాపి ఈ చెట్టు ఎంత తపస్సు చేసిందో కదా. ప్రకృతి కరుణించి ఈ చెట్టు మీద బంగారు అక్షతలు రాలుస్తుంది కాబోలు. అందుకే మార్చి నెల రాగానే పసుపు పచ్చ పూల రాగాలతో చెట్టు ఊగిపోతుంది. అవును, నిజమే నిజమే, నువ్వన్నది నిజమే. ఆకాశం ఎన్ని రాత్రులు ఈ చెట్టు మీద కూర్చొని నేలతో ముచ్చట్లు పెట్టిందో మరి. అందుకే పసుపు పచ్చ పరికినీళ్లు తొడుక్కున్న చుక్కలు కొమ్మ కొమ్మకి కేరింతలు కొడుతూ గంతులేస్తున్నాయి. అబ్బో, ఈ చెట్టు నిన్ను ఎంత గొప్ప కవిగా మార్చేసిందబ్బా. ఇంకా విను మరి. సంవత్సరం పొడవునా పగుళ్ళిచ్చిన ఒంటికి ఏ కలల లేపనాలు పూసిందో కదా. వసంతుడు జాలిపడి తన పూల సంతనంతా ఈ చెట్టు మీదే సర్ది చెట్టుతో చెలిమి వ్యాపారం చేస్తాడు. శభాష్, నాకు తెలిసి ఈ మాటలు చెట్టు వింటే తాను కూడా ఆకులన్నిటినీ చేతులుగా చేసి చప్పట్లు కొట్టదు. అదిగో చూసావా, నీకు కూడా కవిత్వం వచ్చేస్తుంది. అదే చెట్టు మహిమ. 12 మాసాలు పైకి కట్టెలా కనపడుతుంది, కానీ కడుపులో ఒక పూల ఋతువు సంతానాన్ని పెంచుతుందని ఎవరికి తెలుసు చెప్పు. రాలుతున్న ఒక్కో ఆకును గర్భస్థ శిశువుకు ఆహారంగా ఇస్తుందేమో. ఫాల్గుణం రాగానే పసుపు పచ్చని కోడి పిల్లల గుంపుల్ని చుట్టూ వేసుకొని కదులుతున్న 100 రెక్కల తల్లి కోడిలా అగుపించదు. ఇలా ఏవేవో మధురమైన సంభాషణలు వారిద్దరి మధ్య నిత్యం సాగుతూ ఉంటాయి. మిస్టర్ గన్నారావు, నేను రెడీ. సుందరి, ఓ నా సువర్ణ సుందరి, నేను కూడా రెడీనోయ్. ఇద్దరూ అనాథాశ్రమానికి కారులో బయలుదేరారు. చెట్టుకి వీళ్ళిద్దరూ ప్రతి ఆదివారం అనాథ పిల్లలతో గడపడానికి లింక్ ఉంది. జీవితానికి మనిషికి చెట్టుకి చాలా సంబంధం ఉందంటాడు గన్నారావు. అన్ని సందర్భాలని గన్నారావు చెట్టుతో పోల్చి చూసుకోవడం ఎప్పుడో మొదలుపెట్టాడు. కత్తుల భాష మాత్రమే తెలిసిన మనుషులకు ఈ చెట్టు పూలగుత్తుల సంభాషణ నేర్పుతుందంటాడు. నిల్చున్న చోటే పరిమళాల గనులుంటాయని, నిలకడలేని ఈ సమాజానికి ఎలా తెలుస్తుందని బాధపడిపోతాడు. కన్నీళ్లతో తడిపైనా కలలతో తవ్వైనా మన లోపలి వనాలను బయటపెట్టాలని చెట్టు మానవ జాతికి బోధిస్తుందని తనకు తెలిసిన భాషనంతా వాడి వివరించడానికి శత విధాలా ప్రయత్నిస్తాడు గన్నారావు. పరాయి కళ్ళను తీయగా పలకరించే ఒక పువ్వైనా పూయని నడిచే ఖాళీ చెట్లు ఈ మనుషులని మండిపడతాడు. మనుషులంతా పచ్చగా ఉండాలని దేహమంతా పసుపు పూసుకొని లోక కళ్యాణం కోసం పూల పూజ చేస్తున్న ఈ చెట్టు మనకు ఆదర్శం కావాలంటాడు. చెప్పడమే కాదు, చెట్టును చూసే తనను తాను పునర్నిర్మించుకోవడం సాగించాడు గన్నారావు. అతడిలో ఈ ఆనందం చూసి సువర్ణ కూడా లోపలే సంబరపడుతోంది. కానీ ఇన్ని సిద్ధాంతాలు తన సొంత విషయానికి వచ్చేసరికి కొంత మూలపడ్డాయి. పిల్లలిద్దరూ పెళ్ళయి వెళ్ళిపోయిన చాలా రోజులు ఎంతో విచారంగా ఉండేవాడు. ఏదో కోల్పోయినట్టు, అసలు మాట్లాడడమే మర్చిపోయినట్టు ఇంట్లో కూడా మౌనంగా ఉండేవాడు. కారులో డ్రైవర్ సీట్లో కూర్చొని మంచి హుషారుగా ఏదో కూని రాగం తీస్తూ, ఏదో ఏంటి, అదే కిషోర్ పాట, గీత్ గాతా హూ మై గునగునాతా హూ మై, मैंने हंसने के वादा किया था कभी इसलिए अब सदा मुस्कुराता हूँ मैं, అది పాట. కార్ స్టార్ట్ చేశాడు. గన్నారావు ఆనందాన్ని చూసి సువర్ణ తెగ ముచ్చట పడిపోయింది. అతనిలో ఇంత మార్పు తెచ్చిన చెట్టుకు మనసులోనే 3,000,000 దండాలు పెట్టుకుంది. అలా అతన్ని ముచ్చటగా చూస్తూనే పిల్లలు అమెరికా వెళ్ళిన తర్వాత గన్నారావు చేసిన రాద్ధాంతం గుర్తుకు చేసుకుంది. అంతంత దూరం పిల్లలకి సంబంధాలు చూడడం ఏంటి, ఇప్పుడు వాళ్ళు లేరని కనీసం దిగులేసినప్పుడు చూడడానికి కూడా అందుబాటులో లేరని ఏడవడం ఏంటి, అంతా నీ వల్లే జరిగింది. అమెరికా సంబంధం అని తెగ గంతులేశావు. ఇలా రోజులో ఒక 10 సార్లన్నా అరిచేవాడు. అంతకు మించి ఇంకేమీ మాట్లాడేవాడు కాదు. పిల్లల జ్ఞాపకాలతో పిచ్చివాడైపోతాడేమో అని తానెంతో ఆందోళన చెందేది. అతన్ని ఎదుర్కోవడానికి ఎన్నో కసరత్తులే చేయాల్సి వచ్చేది సువర్ణకు. ఎందుకు నీకంత దిగులు? పిల్లలు మనతోనే ఉండిపోతారా? అందున ఆడపిల్లలు, అన్ని విషయాలు చెప్తావు, ఈ మాత్రం తెలీదా? ఖలీల్ జిబ్రాన్ కవిత నువ్వెన్నిసార్లు చెప్పలేదు? నీ పిల్లలు నిజానికి నీ పిల్లలు కాదు, వాళ్ళు అనంతానంత జీవన సంతానం. నీ ద్వారా ఈ లోకానికి రావచ్చు, కానీ నీ నుండి కాదు. వాళ్ళు నీ చెంతనే ఉన్నా నీకు చెందినవారు కాదు. వాళ్ళ దేహాలనే నువ్విచ్చావు, ఆత్మల్ని కాదు. గన్నారావు, ఎప్పుడూ వినిపించే ఈ కవితా పంక్తుల్ని
అతనికే తిరిగి అన్వయించి చెప్పాల్సి వచ్చేది సువర్ణకు. చెప్పడానికి బాగానే ఉంటుంది, వాటిని జీవితంలో అన్వయించేసరికే మనం ఎంత బలమైన వాళ్ళమో తేలిపోతుంది. పిల్లలు అత్తారిళ్లకు వెళ్ళినప్పుడు నువ్వెన్నిసార్లు ఈ కవిత నాకు వినిపించలేదు అంటే నిజానికి నీకు నీవు వినిపించుకొని నిన్ను నువ్వు ఓదార్చుకోవడానికి చేసిన ప్రయత్నమేనన్నమాట. ఇప్పుడు అర్థమవుతోంది. అయినా నీకిష్టమైన సువర్ణ గన్నేరు పూల చెట్టును చూసి నువ్వు నేర్చుకున్నది ఇదేనా? ఇవ్వడానికే ఇక్కడికి వస్తాం, ఎవరు తీసుకుపోవడానికి కాదు కదా. ఇన్ని బంగారు పుష్పగుచ్చాలను మనకు విధిగా అందిస్తున్న ఈ చెట్టు ఎవరి నుండి ఏం ఆశిస్తుంది చెప్పు? తనిలా ఎమోషనల్గా ఓ రోజు మాట్లాడినప్పుడు అతనెంత పిచ్చివాడిగా పిల్లాడిగా చూశాడో ఆమెకు ఇంకా బాగా గుర్తుంది. ఆ తరువాత చాలా రోజులు ఆ చెట్టు నీడనే వీలైనప్పుడల్లా కూర్చోవడం, ఏదో గొనుక్కోవడం చేశాడు. సువర్ణ కూడా అతని పక్కనే కూర్చొని కబుర్లలోకి దింపేది. కొంచెం కొంచెం మన లోకంలోకి రావడం మొదలైంది. అప్పటి నుంచి తాను ఎక్కువగా ఓ మాట అంటూ ఉంటాడు. పిల్లలే కాదు, ఇక్కడ ఏదీ నీది కాదు. ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగమే, కానీ నువ్వెలాంటి భాగస్వామ్యం డిమాండ్ చేయలేవు. ఉత్సాహపరచడానికైనా, ఊరికే ఉండిపోవడానికైనా, సాయపడ్డానికైనా, నిస్సహాయంగా నిలిచిపోవడానికైనా నీ టర్న్ ఒకటి ఉంటుంది. అది వచ్చే వరకు వేచి చూడు. చేతనైతే నిన్ను నువ్వు నిత్యం పూలు పూసే చెట్టులా మలుచుకో. అంతేకాదు, ఎవరైనా ఎవరి మీదైనా కసురుకున్నా విసుక్కున్నా, ఏమండి చెట్టు ఎప్పుడైనా విసుక్కోవడం చూశారా అని అడుగుతాడు గన్నారావు. ఎవరైనా ఏ విషయం కోసమైనా ఆరాట పడితే చెట్టును చూసి కుదురుగా ఉండడం నేర్చుకోండి అని బోధిస్తాడు. ఎవరైనా దేనికోసమైనా ఆందోళన పడితే, ఆత్రం పడిపోతే ఏమండోయ్, చెట్టు ఎప్పుడైనా దేనికోసమైనా అరులు చాచిందా అని వెటకారం చేస్తాడు. ఈ చెట్టు పిచ్చోడు ఎక్కడ తగిలేటరా బాబు అని తోటి ఉద్యోగులు మనసులో గొనుక్కుంటారు. అయినా అతని చెట్టు ప్రేమను మాత్రం కొట్టిపారేయలేం. నలుగురి ఆనందం కోసం సర్వం రాల్చేసుకోవడం ఎలాగో నేర్పడం లేదా ఈ చెట్టు? ఒకరోజు సువర్ణ అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం టక్కున వచ్చింది గన్నారావు నుంచి. అవును సువర్ణ, ప్రకృతిలో ఏదీ తిరిగి ఆశించదు, ఒక్క మనిషి తప్ప. మనం ఈ శూన్యం నుండి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలి. అలా అంటున్నప్పుడు అతని కళ్ళ నుండి కోటి గన్నేరు పూలు వర్షించాయి. అప్పుడే సువర్ణ తాము పనిచేసే స్కూలుకి కొద్ది దూరంలో ఉన్న ఓ అనాథ బాలల ఆశ్రమాన్ని చూపించింది. అంతేకాదు, తాను ఎప్పటి నుంచో ఒక పేద విద్యార్థికి పై చదువుల కోసం ప్రతి నెలా డబ్బులు పంపుతున్న సంగతి కూడా చెప్పింది. అప్పుడు గన్నారావుకి తన సహచరి విరబూసిన స్వర్ణ నక్షత్రాల వృక్షంలా కనిపించింది. అది అలా వీళ్ళిద్దరికీ అనాథ బాలల ఆశ్రమానికి వెళ్ళడం అలవాటైంది. ఆ ఆశ్రమంలోకి ఇద్దరూ మొదటిసారి అడుగుపెట్టినప్పుడు తమకు ఇష్టమైన చెట్టు వాళ్ళ చేతులు పట్టుకొని లోపలికి నడిపించినట్టు అనిపించింది. అప్పటి నుంచి ప్రతి వారం తప్పనిసరిగా ఆ ఆశ్రమానికి వెళ్తారు. కారు నడుస్తోంది. ఏదో గుర్తుకొచ్చినట్టు సువర్ణ తన లోకంలో ఎక్కడో ఉన్నట్టు అనిపించి గన్నారావు సువర్ణ అని పిలిచాడు. ఉలిక్కిపడి ఏమిటి వచ్చేసామా అంది. లేదు, వచ్చేస్తుందిలే, ఎన్ని సంవత్సరాలు ఇదే దారిన మనం షికార్లు చేశాం. పక్కనే ఉన్న ఈ ఆనంద సన్నిధిని కనుక్కోవడానికి ఇంతకాలం పట్టిందా? స్థలాలు చూడ్డానికి, పొలాలు చూడ్డానికి, పిక్నిక్లు, వీకెండ్ పార్టీలు అంటూ ఈ ఆశ్రమాన్ని దాటుకుంటూనే ఎన్నిసార్లు వెళ్ళాం సాలోచనగా అన్నాడు గన్నారావు. ఇంతకాలానికి ఈ సంతోషాల నిధిని డిస్కవరీ చేయడానికి ఓ చెట్టు సాయపడింది కదా. అలా సువర్ణ అన్నదో లేదో ఇక గన్నారావుకి దారి పొడవున అటూ ఇటూ సువర్ణ గన్నేరు చెట్లే కనిపించాయి. ఆఖరికి ముందు వెళ్లే వాహనాలు కూడా పరుగులు తీస్తున్న పసుపు పూల చెట్ల గుంపుల్లా కనిపించాయి. పిల్లలు దూరంగా ఉంటున్నారన్న బాధ కానీ, వాళ్ళిద్దరే మన పిల్లలన్న సంకుచిత భావన కానీ ఇక గన్నారావు దంపతుల దరిదాపులకు కూడా రావటం లేదు. పిల్లలందరూ తమ పిల్లలే అని వాళ్ళు అనుకుంటుంటే గన్నేరు చెట్టు వాళ్ళను చూసి మురిపంగా పూలబాష్పాలు రాలుస్తుంది. అప్పటి నుండి ఏడాది మొత్తం ఎలా గడిచినా ఫాల్గుణ మాసం మొదలైందంటే ఎక్కడో తోటల్లోనే కాదు, గన్నారావు సువర్ణ గుండెల్లో కూడా పూలు విచ్చుకుంటున్న చప్పుళ్ళు వినపడతాయి. వారి ఆనందం ఎంతదాకా విస్తరించిందంటే వాళ్ళ స్కూల్లో సువర్ణ గన్నేరు పూలు పూసే కాలంలోనే వాళ్ళ పిల్లలిద్దరూ అమెరికా నుంచి వచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు. వారు వస్తే ఇంటికి 2 పూల చెట్లు వచ్చినట్టే. మరి ఇక క్యాంపస్లో సువర్ణ గన్నేరు చెట్టు కూడా రెట్టింపు ఉత్సాహంతో విరగబోస్తాయి.
వాళ్ళు ఉన్నన్ని రోజులు పూలు పూస్తాయి. పూలు పూసినంతకాలం వాళ్ళు ఉంటారు. ఆ రోజులన్నీ ఇంటా బయట అంతా వసంత కోలాహలమే. మిత్రులారా, ఈ కథ నచ్చితే మీరు మంచి కామెంట్లు చేయండి. ఈ కథల పుస్తకం కోసం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, తప్పనిసరిగా ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ వీడియో మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.